వెల్కమ్ టు డే 201 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం మొదటగా చెప్పుకోబోయే న్యూస్ కర్ణాటక సీఎం గురించి. బసవరాజ్ బొమ్మాయి గారు ఎలక్ట్ అయ్యారు. యడ్యూరప్ప గారు అనౌన్స్ చేశారు బసవరాజ్ బొమ్మాయి విల్ బి ది న్యూ సీఎం అని. బీజేపీ ఆప్ట్స్ ఫర్ సేఫ్ చాయిస్ ఆఫ్ బిఎస్వై లోయలిస్ట్ అండ్ లింగాయత్. అంటే లింగాయత్ కమ్యూనిటీని మిస్ చేసుకోకుండా బసవరాజ్ బొమ్మాయి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది జస్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. జాబ్స్ ఫర్ చిల్డ్రన్ యాజ్ ఎర్లీ యాజ్ ఆగస్ట్ లో స్టార్ట్ అయిపోతుండొచ్చు అంటున్నారు వ్యాక్సినేషన్ ఫర్ చిల్డ్రన్. ఫైనల్ ట్రయల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ గారు అన్నారనమాట. వ్యాక్సినేషన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ COVID-19 may start as early as August, Union Health Minister Mansukh Mandaviya told a meeting of the BJP parliamentary party on Tuesday. Okay, నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ లో ఇది 100% క్వశ్చన్ అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ లో. ఇది ఎందుకంటే ధోలావీరా అనేది చాలా ఇంపార్టెంట్ అయింది రీసెంట్ ఎగ్జామినేషన్స్ లో. ఇది ధోలావీరా అనేది గుజరాత్ లో ఉంది. ఇది ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లోకి చేర్చడం జరిగింది. ఈ సైట్ 2014 నుంచి టెంటేటివ్ లిస్ట్ లో ఉంది. అయితే నిన్న దీన్ని 40th ఇండియన్ సైట్ ఆన్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ గా ప్రకటించారనమాట. ఇప్పుడు ఇండియన్ 40th యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే అది ధోలావీరా ఇన్ గుజరాత్. ఇది 100% క్వశ్చన్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్స్ లో ఇది అనౌన్స్ ఎప్పుడైందంటే తెలంగాణలోది రామప్ప టెంపుల్ ని టెంటేటివ్ లిస్ట్ లోకి చేర్చారు. అది చేర్చి దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి చేర్చారనమాట. ఓకే, ఇవి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి డైలీ కరెంట్ అఫైర్స్ లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.